హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాబిక్స్ తెలుగు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ITR-1 ఎవరు ఫైల్ చేసుకోవాలి. ITR-1 ఎవరు ఫైల్ చేసుకోవాలి అని తెలుసుకునే దానికన్నా ముందు ITR అంటే ఏంటి సింపుల్గా మాట్లాడుకుందాం. ITR లేదా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది మనకి ఏదైనా ఫైనాన్షియల్ ఇయర్లో వేరే సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్కమ్ ఆర్ లాస్ డీటెయిల్స్ని అండ్ ఆ ఇన్కమ్ మీద మనం పే చేసిన ట్యాక్స్ డీటెయిల్స్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కమ్యూనికేట్ చేసే ఒక ఫామ్. ఇది మనం సింపుల్గా చెప్పుకుంటే. కాకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ మనం అనుకున్నంత ఈజీగా ఉండవు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ పేయర్స్ నుంచి టోటల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి ఫామ్స్ కొంచెం లెందీగా అండ్ డీటెయిల్డ్గా ఉంటాయి. ఎనీవే, మనం ఈ ITR ఫామ్స్ గురించి అండ్ ITR అంటే ఏంటి అనేది డీటెయిల్డ్గా వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే మనం మాట్లాడుకునేది ITR-1 ఎవరికి అప్లై అవుతుంది, ఎవరికి అప్లై అవ్వదు. ఇప్పుడు ITR-1 ఎవరికి అప్లై అవుతుందో చూద్దాం. ఈ ITR-1 ఫాము అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫామ్ 1 అనేది ఇండివిజువల్స్కి మాత్రమే అప్లై అవుతుంది. వేరే కేటగిరీ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ అంటే ఫర్మ్స్, కంపెనీస్ అండ్ అదర్ కేటగిరీ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్కి ఈ ఫామ్ అప్లై అవ్వదు. అండ్ ఈ ITR-1ని సహజ్ అని కూడా అంటారు. ఇప్పటి నుంచి కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ITR-1 ఇండివిజువల్స్కి అప్లై అవుతుందని అనుకున్నాం కదా. ఇండివిజువల్స్లో కూడా ఎవరైతే రెసిడెంట్ ఇండివిజువల్ అయ్యుండి ఈ సోర్సెస్ నుంచి మాత్రమే ఇన్కమ్ వస్తూ అండ్ ఆ టోటల్ ఇన్కమ్ 50 lakhsకి మించకుండా ఉంటుందో వాళ్ళకి మాత్రమే ITR-1 అప్లై అవుతుంది. మీకు ఈజీగా గుర్తుండాలంటే ఇవి 2 కండిషన్స్గా అనుకోండి. ఇది ఫస్ట్ కండిషను, ఇదంతా సెకండ్ కండిషను. అలా గుర్తుంచుకోండి, ఈజీగా ఉంటుంది. ఇక్కడ టోటల్ ఇన్కమ్ అన్నా లేక ట్యాక్సిబుల్ ఇన్కమ్ అన్నా ఒకటే. అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్లోంచి 80C నుంచి 80U వరకు ఉన్న డిడక్షన్స్ తీసేగా వచ్చేది మన టోటల్ ఇన్కమ్. ట్యాక్సిబుల్ ఇన్కమ్ క్యాల్కులేషన్ ఎగ్జాంపుల్స్తో సహా తెలుసుకోవాలనుకుంటే వీడియో కార్డ్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ 2 కండిషన్స్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా ఫస్ట్ కండిషన్కి వస్తే, ఇక్కడ రెసిడెంట్ ఇండివిజువల్ అంటే ఇండియాలో ఎవరైతే రిలవెంట్ ప్రీవియస్ ఇయర్లో మినిమం 182 days ఉంటారో వాళ్ళని రెసిడెంట్ ఇండివిజువల్ అని అంటాం. దీని గురించి మీరు పెద్దగా ఆలోచించక్కర్లేదు. మీరు ఇండియాలో కంటిన్యూస్గా ఉన్నట్లయితే మీరు ఆటోమేటిక్గా రెసిడెంట్ ఇండివిజువల్ అయిపోతారు. సో డోంట్ వరీ. ఎవరైతే ఇండియాకి అండ్ ఫారిన్ కంట్రీస్కి ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తారో వాళ్ళు మినిమం 182 days కండిషన్ని సాటిస్ఫై చేయాలి అని గుర్తుంచుకోండి. కానీ అందరు రెసిడెంట్ ఇండివిజువల్స్కి ఈ ITR-1 అనేది అప్లై అవ్వదు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అది ఈ వీడియోలో ITR-1 ఎవరికి అప్లై అవ్వదు అనే సెక్షన్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ సెకండ్ కండిషన్కి వస్తే, మీ ఇన్కమ్ ఈ సోర్సెస్ నుంచి మాత్రమే వచ్చి ఉండాలి. సో వీటిలో ఏ ఒక్క సోర్స్ నుంచైనా పర్లేదు, లేక అన్ని సోర్స్ నుంచి ఉన్నా పర్లేదు. అంటే మీకు శాలరీ ఆర్ పెన్షన్ ఉన్నా, లేక ఒక హౌస్ ప్రాపర్టీ నుంచి రెంటల్ ఇన్కమ్ వస్తున్నా, లేక ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉన్నా కానీ, లేకపోతే ఫ్యామిలీ పెన్షన్ కానీ ఉండి ఈ సోర్సెస్ నుంచి మీకు వస్తున్న టోటల్ ఇన్కమ్ 50 lakhsకి మించకుండా ఉంటే మీరు ఫైల్ చేయాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ ఫాము ITR-1. సో మీరు రెసిడెంట్ ఇండివిజువల్ అయ్యుండి వీటిలో ఏ ఇన్కమ్ మీకు ఉన్నా, లేక ఇవన్నీ ఉన్నా కానీ అటువంటి ఇన్కమ్ 50 lakhsకి మించకుండా ఉంటే మీరు ITR-1ని ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకోవాలి. జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. ఎందుకంటే చాలామంది ఇక్కడే ITR ఫామ్ని రాంగ్గా చూస్ చేసుకుంటారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉంటే మీరు ఎలానో ITR-1 ఫైల్ చేసుకోవచ్చు. దానిలో ఎటువంటి డౌటు లేదు. కానీ మీకు ఒకవేళ హౌస్ ప్రాపర్టీ లాస్ ఉంటే, అంటే మీరు హౌస్పై లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేసినప్పుడు హౌస్ ప్రాపర్టీ హెడ్లో లాస్ వస్తుంది కదా, అది అటువంటి లాస్ 2 lakhs వరకు ఉంటే మీరు ITR-1 ఫైల్ చేసుకోవచ్చు. అలా కాకుండా హౌస్ ప్రాపర్టీ లాస్ 2 lakhsకి దాటి ఉన్నా, లేక లాస్ట్ ఇయర్ హౌస్ ప్రాపర్టీ లాస్ని ఈ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకున్నా మీకు ITR-1 పనికిరాదు. అప్పుడు మీరు ITR-2 ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్కి వస్తే, మీరు మైనర్ ఇన్కమ్ని కానీ మీ స్పౌస్ ఇన్కమ్ని కానీ మీ ఇన్కంలో క్లబ్ చేస్తే, అంటే క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అప్లై అయినట్లయితే
ఎవరి ఇన్కమ్ అయితే మీ ఇన్కంలో కలుపుతున్నారో వారి ఇన్కమ్ కూడా ఈ సోర్సెస్ నుంచి మాత్రమే వచ్చి ఉండాలి, లేకపోతే ITR 1 ఫైల్ చేయకూడదు. అండ్ థర్డ్ పాయింట్, మీకు అగ్రికల్చర్ ఇన్కమ్ వస్తున్నట్లయితే ఆ ఇన్కము మీకు 5,000 మించకుండా ఉండాలి. 5,000కి మించితే ITR 1 ఫైల్ చేయకూడదు. ఇవి మనకి గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్స్. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకునేది సింపుల్గా మనకు అప్లై చేసుకుంటే, మీరు ఇండియాలోనే ఉంటూ ఈ ఇన్కమ్స్లో ఏదైనా ఒక ఇన్కమ్ ఉండి కానీ లేక అన్ని ఇన్కమ్స్ ఉంటూ అండ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఏదైనా ఉంటే అది 5,000 లోపు ఉండి మీ టోటల్ ఇన్కమ్ 50 lakhs లోపు ఉంటే మీరు ITR 1 ఫైల్ చేసుకోవచ్చు. రిటైర్డ్ పీపుల్ కూడా సేమ్ కండిషన్స్, కాకపోతే వాళ్ళకి శాలరీ కాకుండా పెన్షన్ అని అనుకుంటే సరిపోతుంది. మిగిలిన ఇన్కమ్స్ అన్నీ సేమ్. సో మీరు ఇండియాలోనే ఉంటూ నేను ఇక్కడ చెప్పిన ఈ ఇన్కమ్స్ మాత్రమే మీకు ఉండి, అంటే ఈ సోర్సెస్ నుంచి మాత్రమే మీకు ఇన్కమ్ ఉంటూ, ఇక్కడ నేను ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో అన్నీ కవర్ చేయలేదు. జనరల్గా ఎక్కువ మంది ఇండివిజువల్స్కి అప్లై అయ్యేవి ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఫ్యామిలీ పెన్షన్ కాబట్టి ఆ రెండు తీసుకున్నానండి. ఒకవేళ మీకు డివిడెండ్ ఇన్కమ్ ఉన్నా కానీ అది ఉన్నా కానీ మీరు ITR 1 ఫైల్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ మీరు మిగిలిన కండిషన్స్ సాటిస్ఫై చేస్తే. అంటే మీరు రెసిడెంట్ ఇండివిజువల్ అయి ఉండాలి, టోటల్ ఇన్కమ్ కూడా మీకు 50 lakhs మించకుండా ఉండాలి. సో నేను చెప్పిన ఈ సోర్సెస్ నుంచి మాత్రమే మీకు ఇన్కమ్స్ ఉంటే మీరు ITR 1 ఫైల్ చేసుకోండి. ITR 1 ఎవరికి అప్లై అవ్వదు అనే టాపిక్ మీరు చూసినా చూడకపోయినా పర్లేదు. ఇక్కడ వీడియోని స్కిప్ చేయాలంటే స్కిప్ చేయండి, ప్రాబ్లం లేదు. కాకపోతే మొత్తం వీడియోని చూస్తే ITR గురించి కంప్లీట్ ఐడియా వస్తుంది. ఇప్పుడు ITR 1 ఎవరికి అప్లై అవ్వదు అండ్ ఏ కేసెస్లో ITR 1 ఫైల్ చేయకూడదో చూద్దాం. ఇక్కడ ITR 1 అప్లై అవ్వని కేటగిరీస్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ కేటగిరీ, మీరు రెసిడెంట్ ఇండివిజువల్ అయినప్పటికీ ఏ కేసెస్లో ITR 1 ఫైల్ చేయకూడదు అని. ఇక సెకండ్ కేటగిరీ, మీకు ఏ ఇన్కమ్స్ ఆర్ లాసెస్ ఉంటే మీరు ITR 1 ఫైల్ చేయకూడదు. మీకు గుర్తున్నట్లయితే ITR 1 ఎవరికి అప్లై అవుతుంది అనేది మాట్లాడుకున్నప్పుడు రెసిడెంట్ ఇండివిజువల్ని ఫస్ట్ కండిషన్గా అండ్ ఈ సోర్సెస్ నుంచి మాత్రమే ఇన్కమ్ రావాలి అనేది రెండో కండిషన్గా అనుకున్నాం కదండి. అంటే ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితేనే ITR 1 ఫైల్ చేసుకోవాలి. సో ఈ ఫస్ట్ కండిషన్కి ITR 1 అప్లై అవ్వని కేటగిరీస్లో ఫస్ట్ కేటగిరీకి లింక్ ఏంటంటే, మీరు రెసిడెంట్ ఇండివిజువల్ అయినప్పటికీ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే ఈ కేటగిరీస్లో మీరు ఉన్నట్లయితే మీరు ITR 1 ఫైల్ చేయకూడదు. మరి అప్పుడు ఏ ITR ఫైల్ చేయాలి అంటే ITR 2 ఆర్ ITR 3 ఆర్ ITR 4. అది కూడా మీకున్న నేచర్ ఆఫ్ ఇన్కమ్ బట్టి డిసైడ్ అవుతుంది. అలా కాకుండా మీరు రెసిడెంట్ ఇండివిజువల్ అయ్యి ఈ కేటగిరీస్లో లేనట్లయితే హ్యాపీగా ITR 1 ఫైల్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ మనకి ఆ సోర్సెస్ నుంచి మాత్రమే ఇన్కమ్ వచ్చి ఉండాలి అండ్ మనకి వచ్చే టోటల్ ఇన్కమ్ కూడా 50 lakhs మించకుండా ఉండాలి. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ కేటగిరీస్లో ఎవరెవరు వస్తారో ఒకసారి చూద్దాం. మీరు కంపెనీలో డైరెక్టర్ అయినా, ప్రీవియస్ ఇయర్లో అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేసిన, కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ITR 1 ఫైల్ చేసుకోవచ్చు, ఎందుకంటే అవి లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ కాబట్టి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు రెలవెంట్ ప్రీవియస్ ఇయర్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ITR 1 ఫైల్ చేసుకోవచ్చు, కానీ ప్రీవియస్ ఇయర్లో మీరు స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ యూనిట్స్ కానీ అమ్మితే వాటి ప్రాఫిట్ ఆర్ లాస్ మీరు డిస్క్లోజ్ చేయాలనుకుంటే మాత్రం ITR 1 మీరు ఫైల్ చేయకూడదు. ఓకే, ఎందుకంటే అలా వచ్చిన ప్రాఫిట్ని మనం క్యాపిటల్ గెయిన్ అంటాం. అలా వచ్చిన క్యాపిటల్ గెయిన్ని మనం క్యాపిటల్ గెయిన్ హెడ్లోనే మనం డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ITR 1 అప్లికబిలిటీలో మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఇక్కడ కండిషన్స్లో క్యాపిటల్ గెయిన్ హెడ్ గురించి అక్కడ మాట్లాడలేదు. అంటే క్యాపిటల్ గెయిన్ హెడ్ ఇన్కమ్ ఉంటే లేదా క్యాపిటల్ గెయిన్ లాసెస్ కానీ ఏమైనా ఉంటే మనం ITR 1 ఫైల్ చేసుకోలేం, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, అవుట్ సైడ్ ఇండియా మీకు ఏదైనా అసెట్ ఉన్నా లేక మీరు అవుట్ సైడ్ ఇండియా హోల్డ్ చేస్తున్న ఏదైనా అకౌంట్కి మీరు సైనింగ్ అథారిటీ అయినా, లేక అవుట్ సైడ్ ఇండియా నుంచి అంటే ఇతర దేశాల నుంచి ఏ సోర్సెస్ నుండైనా ఇన్కమ్ ఉన్నా, లేక ESOP మీద డిఫర్డ్ ట్యాక్స్ ఏమైనా ఉన్నా, మీ ఏదైనా కరెంట్ అకౌంట్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్లో 1 crore దాటి క్యాష్ విత్డ్రా చేసినప్పుడు
మీకు సెక్షన్ 194(n)లో టీడీఎస్ డిడక్ట్ అయినా, అంటే ఇప్పుడు మాట్లాడుకున్న ఏ ఒక్క పాయింట్లో మీరు కవర్ అయినా ITR 1 మీరు ఫైల్ చేయకూడదు. అంటే దీని మీనింగ్ ఏంటంటే, మీరు రెసిడెంట్ ఇండివిజువల్ అయినా కానీ ఒకసారి మళ్ళీ వీటిలో మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ఉన్నట్లయితే మీరు ITR 1 ఫైల్ చేయొద్దు, లేనట్లయితే హ్యాపీగా మీరు ITR 1 ఫైల్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు రెసిడెంట్ ఇండివిజువల్ అయినా కానీ ఏ కేసెస్లో ITR 1 అప్లై అవ్వదో చెప్తున్నాయి. నెక్స్ట్, ఏ ఇన్కమ్స్ ఆర్ లాసెస్ ఉంటే మీరు ITR 1 ఫైల్ చేయకూడదో చూద్దాం. అంటే మనం ముందు చెప్పుకున్నట్లు ITR 1కి ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు రెసిడెంట్ ఇండివిజువల్ అవ్వాలి అండ్ ఈ సోర్సెస్ నుంచి మాత్రమే మీ ఇన్కమ్ ఉండాలి కదండి. అంటే ఈ రెండు కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి. సపోజ్ మీరు రెసిడెంట్ ఇండివిజువల్ అయ్యి ఈ కేటగిరీస్లో లేకపోతే నెక్స్ట్ ఈ ఇన్కమ్స్ కానీ ఈ లాసెస్ కానీ మీకు లేవని కన్ఫర్మ్ చేసుకోవాలి. అప్పుడే ITR 1 ఫైల్ చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు ఆ ఇన్కమ్స్ లాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఇన్కమ్స్ ఏమి ఉండకూడదో మాట్లాడుకుందాం. అవేంటి అంటే, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, క్యాపిటల్ గెయిన్ ఉన్నా లేక ఒకటి కన్నా ఎక్కువ హౌస్ ప్రాపర్టీ నుంచి మీకు ఇన్కమ్ వస్తున్నా, లాటరీ ఇన్కమ్ కానీ, రేస్ హార్సెస్ యాక్టివిటీ నుంచి కానీ, లేక స్పెషల్ రేట్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా ఉన్నా, లేక సెక్షన్ 5A ప్రకారం ఇన్కమ్ ఏమైనా అపార్షన్ చేసినా, లేక అగ్రికల్చరల్ ఇన్కమ్ ఏదైనా మీకు 5,000 కన్నా ఎక్కువగా ఉన్నా, ఈ కేసెస్లో మీరు ITR 1 మీరు ఫైల్ చేసుకోకూడదు. ఇవి ఇన్కమ్ కేటగిరీస్లో మనకున్న ఇన్కమ్స్. ఇక లాసెస్కి వస్తే, హౌస్ ప్రాపర్టీ నుంచి లాస్ క్యారీ ఫార్వర్డ్ చేయాలన్నా, లేక బ్రాడ్ ఫార్వర్డ్ లాస్ ఉన్నా, లేక ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ హెడ్లో లాస్ ఉన్నా, లేక సెక్షన్ 90 or 91లో రిలీఫ్ క్లెయిమ్ చేస్తున్నా, లేక ఫ్యామిలీ పెన్షన్ కాకుండా సెక్షన్ 57లో ఏదైనా డిడక్షన్ క్లెయిమ్ చేస్తున్నా మీరు ITR 1 ఫైల్ చేయకూడదు. అంటే ఈ ఇన్కమ్స్లో ఏ ఒక్క ఇన్కమ్ ఉన్నా, లేక ఈ లాసెస్లో ఏదైనా లాస్ని మీరు క్లెయిమ్ చేయాలనుకున్నా, అలాంటి కేసెస్లో మీరు రెసిడెంట్ ఇండివిజువల్ అయినప్పటికీ ITR 1 ఫైల్ చేయకూడదు. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదండి. డోంట్ వరీ, ఇంతవరకు మనం మాట్లాడుకున్నది ఒకసారి రివైజ్ చేసుకుందాం, అప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది సమ్మరైజ్ చేసుకుంటే, ITR 1 అనేది ఇండివిజువల్స్కి మాత్రమే అప్లై అవుతుంది. అందులోనూ ఆ ఇండివిజువల్ రెసిడెంట్ ఇండివిజువల్ అయ్యి ఆ రెసిడెంట్ ఇండివిజువల్కి శాలరీ ఆర్ పెన్షన్ ఇన్కమ్ ఆర్ వన్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆర్ ఫ్యామిలీ పెన్షన్ ఇన్కమ్ ఆర్ డివిడెండ్ ఇన్కమ్ ఆర్ అగ్రికల్చరల్ ఇన్కమ్ మాత్రమే ఉండాలి. అండ్ ఆ అగ్రికల్చరల్ ఇన్కమ్ 5,000 లోపు ఉండాలి. అండ్ ఈ సోర్సెస్ నుంచి, మనం ఇప్పుడు మాట్లాడుకున్న సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్కమ్ టోటల్గా మనకి 50 lakhs మించకుండా ఉండాలి. అంటే ఫస్ట్ కండిషన్ అయిన రెసిడెంట్ ఇండివిజువల్ అండ్ సెకండ్ కండిషన్ అయిన ఈ సోర్సెస్ నుంచి మాత్రమే ఇన్కమ్ అనేవి రెండూ సాటిస్ఫై చేయాలి. అప్పుడే ఆ ఇండివిజువల్ ITR 1 ఫైల్ చేసుకోవాలి. నెక్స్ట్, కొంతమంది రెసిడెంట్ ఇండివిజువల్ అయినా కానీ యాక్ట్లో చెప్పిన ఎక్సెప్షన్స్లో ఉంటే ITR 1 ఫైల్ చేసుకోకూడదు. అది కూడా మాట్లాడుకున్నాం కదండి మనం. అంటే ఇవి ఈ కేసెస్లో ఏ కేసులో ఉన్నా కానీ ITR 1 ఫైల్ చేయకూడదు. సో అది కూడా మాట్లాడుకున్నాం. తర్వాత రెసిడెంట్ ఇండివిజువల్ అయ్యింది కూడా, అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసిన ఏ హెడ్స్ నుంచి ఇన్కమ్ ఆర్ లాస్ ఉండడం వల్ల ITR ఫైల్ చేయకూడదో కూడా మాట్లాడుకున్నాం. ఇవి ఇన్కమ్ కేసెస్, ఇవి లాస్ కేసెస్. సో ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, అంటే సింపుల్గా మనకి అప్లై చేసుకుంటే, మీరు రెసిడెంట్ ఇండివిజువల్ అయితే, అంటే మీరు ఇండియాలోనే ఉంటున్నట్లయితే ఇక్కడున్న కేటగిరీస్లో మీరు కవర్ అవ్వట్లేదు అని ముందు కన్ఫర్మ్ చేసుకోండి. ఈ కేటగిరీస్లో మీరు లేనట్లయితే మీ ఇన్కము ఈ సోర్సెస్ నుంచి మాత్రమే వస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఈ సోర్సెస్ మాత్రమే ఉండాలి. ఇక్కడ అడిషనల్గా ఉంటే మహా అయితే మీకు డివిడెండ్ ఇన్కమ్ ఉంటే ఉంటుంది. నెక్స్ట్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఉండాలి. ఈ సోర్సెస్ నుంచి మాత్రమే ఉండి అది మీకు 50 lakhs లోపు ఉంటే అండ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ 5,000 లోపు ఉంటే మీరు ITR 1 ఫైల్ చేసుకోండి. మీరు మిగిలిన ఎక్సెప్షన్ గురించి వరీ అవ్వద్దు. అలా కాకుండా మీరు రెసిడెంట్ ఇండివిజువల్ అయ్యి కూడా మనం మాట్లాడుకున్న ఆ ఎక్సెప్షన్ కేటగిరీస్ ఉన్నాయి కదా ఇండివిజువల్ కేసులో, దానిలో కవర్ అయినా కానీ, లేక మీకు ఈ ఇన్కమ్స్ కాకుండా
మనం మాట్లాడుకున్న ఇన్కమ్స్ ఆర్ లాసెస్లో మీరు కవర్ అయినా, అంటే ఆ ఇన్కమ్స్ ఆర్ లాసెస్లో ఏదో ఒక ఇన్కమ్లా ఉన్నా కానీ ఏదో ఒక లాస్ క్లెయిమ్ చేస్తున్నా కానీ, లేక మీ ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ 50 lakhs దాటి ఉన్నా కానీ మీరు ITR 1 ఫైల్ చేసుకోకూడదు. ఇది సింపుల్గా మాట్లాడుకుంటే మీరు మిగిలిన ఎక్సెప్షన్ గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇదండి ఈరోజు టాపిక్. ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే 1-2 సార్లు ఎక్కడ డౌట్ ఉందో అక్కడ టైం స్పేర్ చేసి వినండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.